మన జీవితంలో చాలాసార్లు మనం చేసిన మంచి పనులకు గౌరవం రావడం లేదు అనిపించవచ్చు. మన విలువ తెలియకపోవడం, పట్టించుకోకపోవడం, లేదంటే అప్రతిష్ఠ చేయడం అనుభవంలోకి రావచ్చు. కానీ నిజమైన మేధావి, అలాగే విజేత, ఆ పరిస్థితుల్లో ఎలా స్పందిస్తాడన్నదే అతని జీవిత ప్రయాణాన్ని నిర్ణయిస్తుంది. ఈ ప్రపంచం ఎప్పటికీ ఎవ్వరినీ కూడా తక్షణమే గుర్తించదు. కానీ నువ్వు నీ మార్గాన్ని మార్చకుండా నమ్మకంగా కొన్ని ముఖ్యమైన మార్గాలను అనుసరిస్తే చివరకు నీ విలువ ఎలా చేస్తుంది అంటే, నీకు గౌరవం ఇవ్వనివాడు కూడా నీ వెనక తిరుగుతాడు. ఈ 4 పనులు చేస్తే నీ వెలుగును ఎవ్వరు కూడా నిరాకరించలేరు. ఇక ఇందులో మొట్టమొదటిది నైపుణ్యాన్ని అభివృద్ధి చేయడం. మన ప్రపంచంలో ప్రతిభ ఉన్నవారిని ఎవ్వరూ కూడా నిర్లక్ష్యం చేయలేరు. మీరు ఏ రంగంలో ఉన్నా, కళ, శాస్త్రం, వాణిజ్యం, వ్యవసాయం, వ్రాతలు, మాట్లాడే కళ, వీటిలో మీ నైపుణ్యాన్ని రోజుకో మెట్టు ఎక్కిస్తూ తీర్చిదిద్దుకోండి. ఒక దశలో మీ పనితీరు చూసిన ప్రతి ఒక్కరూ అభిమానం చూపక తప్పదు. మేధస్సు నమ్మకంగా పెరిగితే ప్రతిభ పరిచయంగా మారుతుంది. ఒక వ్యక్తి చక్కటి పనితీరుతో సాధించిన కీర్తి ఎప్పటికీ నిలిచే ఉంటుంది. ఆ కీర్తి ఎదురుగా నీ విలువను వట్టి మాటలతో స్వీకరించిన వాడు కూడా మౌనంగా ఒప్పుకోవాల్సి వస్తుంది. అర్థమైందనుకుంటా. రెండవది శాంతంగా, సమర్థంగా వ్యవహరించడం. వివాదాల్లో నువ్వు పాల్గొనకపోవచ్చు, కానీ నీ శాంతమే నీ శక్తిని తెలియజేస్తుంది. మనకు గౌరవం ఇవ్వని వ్యక్తులని నిలదీయటం కన్నా వారి ఎదుట మన లక్ష్యాలను నిశ్శబ్దంగా సాధించడం గొప్ప మార్గమవుతుంది. ఒకసారి నీ విజయాల గలం పాడినప్పుడు అతని మౌనం నీ గెలుపును ప్రకటిస్తుంది. అతి గొప్ప ప్రతీకారం అంటే శాంతంగా ఉండే నీ విజయంతో సమాధానం ఇవ్వడం. మూడవది విలువలతో జీవించడం. నువ్వు ఎప్పటికీ నీ విలువను వదిలిపెట్టకపోతే నిన్ను చిన్నచూపు చూసేవారికి చివరికి నీ నిజాయితీపై గౌరవం కలుగుతుంది. విలువలతో నడిచిన జీవితానికి నిలకడగా గౌరవం లభిస్తుంది. అది ఒక్కరోజు కాదు, శాశ్వతంగా ఉంటుంది. మంచితనాన్ని తక్కువ చేసి చూసే వ్యక్తులకు కూడా చివరికి మంచితనమే ప్రపంచాన్ని గెలుస్తుందని అంగీకరించాల్సి వస్తుంది. ఇక 4వది ఆత్మవిశ్వాసాన్ని నిలుపుకోవడం. మీరు మీపై నమ్మకం ఉంచినప్పుడు ఇతరులు కూడా మీ నుంచి దాన్ని గమనిస్తారు. మనల్ని తక్కువగా చేసి చూసిన వారు కూడా మన ధైర్యాన్ని చూసి కొంతకాలానికి ఆశ్చర్యపోతారు. వారు మనపై ఎప్పటికీ ఆధిపత్యాన్ని చూపలేరు. ఎందుకంటే మన ఆత్మవిశ్వాసం వారికి అంతకంటే శక్తివంతంగా కనిపిస్తూ ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో మౌనంగా పనిచేస్తూ ఉంటే మన ప్రభావం మన మాటల కన్నా ముందుకు వెళ్తుంది. అర్థమైందనుకుంటా. ఈ 4 మార్గాలు నైపుణ్యం, శాంతి, విలువలు, ఆత్మవిశ్వాసం. ఇవి నీ దగ్గరున్నప్పుడు ఎవరు కూడా నీ విలువను తగ్గించలేరు. నీ శత్రువు అయినవాడు కూడా నీ విజయాన్ని చూసి నీ వెనక నడవాల్సిందే. నీ గౌరవాన్ని నిరాకరించిన వాడే చివరకు నీ గౌరవాన్ని సాధించాలన్న తపనతో బ్రతకాల్సి వస్తుంది. నీ విజయానికి శబ్దం అవసరం లేదు, ఎందుకంటే నీ శక్తే శబ్దం చేస్తుంది. నీ విలువ తెలియకపోతే జాగ్రత్త, అది అతి త్వరలోనే తలుక్కుమంటుంది. అప్పుడు గౌరవం ఇవ్వని వారు కూడా నీ వెనక